కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కాస్త వెరైటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం తాను చేయబోయే పనులు ఏమిటో, తన విజన్ ఏంటో వివరిస్తూ గుమ్మడవెల్లి రాజేశ్వరి ఓ బాండ్ పేపర్ విడుదల చేశారు. తాను ఓటర్లని ప్రభావితం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం పంపిణీ చేయనని, డబ్బులు పంచేదే లేదని, గ్రామాభివృద్ధి కోసం తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. మూడో నెంబర్ బ్యాట్ గుర్తొచ్చింది. ఓకే, దీనికి ఓటేది. ఇది మేము ఇప్పుడు నీట్గా ఉండడానికి అభివృద్ధి చేస్తా అని ఓపెన్ జిమ్ సెంటర్లు, కూరగాయల మార్కెట్, గ్రంథాలయం డెవలప్మెంట్, ఇవన్నీ. మూడో నెంబర్ బ్యాట్ గుర్తు. ఓకేనా అంటే ఓకేనా. కిలోన్నర ఆలుగడ్డలు, 2 కిలోల దొండుకు రాయి జరగండి. అత్తమ్మని పట్టాను ఊరికే నేనే పర్వాలేదు కనిపించలేదు. బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపియండి. మీ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోండి. నేను మన గ్రామానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా. నేనైతే ఏమేమి వాగ్దానాలు చేసినో అవన్నీ చేసి చూపిస్తా. ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తాను. ఓకేనా. బ్యాట్ గుర్తు. ఓకేనా. ఓకే. మూడో నెంబర్ బ్యాట్ గుర్తు. ఓకేనా. మూడో నెంబర్ బ్యాట్ గుర్తు. బాండ్ పేపర్, ఒక 100 రూపాయల బాండ్ పేపర్లో నేను మన ఊరు గురించి 12 పడకల ఆసుపత్రి, హై స్కూల్ అయిన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం. నా పేరు గుమ్మడివెల్లి రాజేశ్వరి. మా గ్రామంలో బీసీ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్కి పోటీ చేసిన. నేను పోటీ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైనా మహిళా రిజర్వేషన్ వస్తే మహిళా అభ్యర్థి గెలిచే వరకే, ఎన్నికల వరకే ఉంటున్నారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ తండ్రి కానీ ప్రచారం చేయడం ఆయననే రాజకీయం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఒక లేడీ సర్పంచ్ అయితే లేడీయే రాజకీయం చేయాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి. రెండవది అంటే యువత వాళ్ళు రాజకీయంలోకి రావాలి అంటే భయపడుతున్నారు. ఒక ఏమంటారు, సేవా దృక్పథం ఉన్న మనిషి రాజకీయ నాయకుడు అనే ఒక పాయింట్ని మర్చిపోయి అందరూ రాజకీయాలలోకి రావాలి అని అంటే డబ్బు ఉండాలి, మళ్ళీ పలుకుబడి ఉండాలి అని ఆలోచన చేసి వెనకడుగేస్తున్న పరిస్థితులు. నేను పోటీ చేయడం ద్వారా యువత మరియు మహిళలు అందరికీ ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా రాజకీయాలలోకి రావాలి అనేది నా ఆలోచన. మూడవది ఏంటి అంటే, మా ఊరు గ్రామ ప్రజలకి నేను ఏ విధంగా హామీ ఇస్తున్నా అంటే, సానుభూతితోని ఓటేయమని అడగట్లేదు. రెండవది వచ్చేసి డబ్బులు ఇచ్చి ఓటుని కొనుక్కోవట్లేదు. స్వచ్ఛందంగా నిల్చున్నా, స్వచ్ఛందంగా ఎన్నుకోండి. మీకు నేను 100 రూపీస్ బాండ్ పేపర్లో హామీలు ఇచ్చిన, హామీలు నెరవేర్చని రోజున మీరు నన్ను అడగడం కాదు, నేనే 3 సంవత్సరాల తర్వాత ఈ పనులైతే ఏవైతే వాగ్దానం చేస్తున్నానో ఆ పనులు చేయనప్పటికీ నేనే కులానికి ఒక చెప్పు మెడలో వేసుకొని బహిరంగ రాజీనామా చేసి రాజకీయానికి పులి స్టాప్ పెట్టి వెళ్ళిపోతా అని చెప్పేసి మా ఊరు వాళ్ళకి నేను ఆ ధైర్యం ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక పని చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుడు ఎట్లా అంటే హామీలతోని నేను పని చేస్తా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేయాలి. ఈ మార్పు అనేది జనాలలో రావాలి, నిల్చునే రాజకీయ నాయకులలో రావాలి అనే ఒక ఆలోచనతోని నేను ఈ ప్రయత్నం చేసిన.